హలో అండి. ప్రపంచం మళ్ళీ మంటల్లో కాలిపోతోంది. ఎస్, ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న వార్ కారణంగా ప్రపంచం ప్రమాదంలో పడింది. గల్ఫ్ సముద్ర తీరంలో ఉన్న ఒక న్యూక్లియర్ కేంద్రం చుట్టూ పేలులు వినిపించాయి. ఈ పేలుల ప్రభావం ఇంకా గాలిలో కనిపిస్తోంది. ఎస్, అక్కడే రేడియేషన్ చుట్టూ ఒక కొత్త భయం మొదలైంది. ఒక్కసారి ఆ రేడియేషన్ బయటకు వస్తే సరిహద్దులంతా చెరిగిపోతాయి. అది మనుషులను వెంటాడుతూ తరాల్ని మార్చేస్తాయి. ఇది భయంతో ఇరాన్ ప్రపంచాన్ని హెచ్చరించింది. ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించింది. ఇంతకీ ఇరాన్లో ఏం జరుగుతోంది? ఈ ప్రమాదాన్ని ఎవరు సృష్టిస్తున్నారు? నిజంగా రేడియేషన్ లీక్ అయితే ఏమవుతుంది? బుషెహార్ తీరానికి దగ్గరగా ఉన్న న్యూక్లియర్ కేంద్రం చుట్టూ వరుసగా దాడులు జరిగాయి. ఒక్కసారి కాదు, పదే అదే ప్రాంతం లక్ష్యంగా మారింది. అసలు అమెరికా దెబ్బకు భద్రతా సిబ్బందిలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కొన్ని భవనాలు షాక్ వేవ్స్తో దెబ్బతిన్నాయి. బయటికి చూస్తే పెద్ద నష్టం జరిగినట్టు కనిపించలేదు. కానీ ఆ కేంద్రంలో అణు ఇంధనం ఉంటుందని మర్చిపోకూడదు. అది నియంత్రణలో ఉన్నంత వరకే సురక్షితం. ఒక చిన్న లోపం జరిగినా అంతే సంగతి. రేడియేషన్ బయటకు వచ్చేస్తుంది. అది కనిపించదు, వాసన ఉండదు, కానీ శరీరాన్ని లోపల నుంచి నాశనం చేస్తుంది. మొదట తలనొప్పి వస్తుంది, చివరికి అవయవాలు ఒక్కొక్కటిగా పనిచేయటం ఆగిపోతాయి. ఇదంతా ఒక్క రోజులో జరగకపోయినా మెల్లగా కనిపించకుండా జరుగుతుంది. ఇదే భయంతో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఐక్యరాజ్య సమితికి లేఖ రాశారు. ఈ దాడులు కొనసాగితే పరిస్థితి అదుపు తప్పుతుందని హెచ్చరించారు. బుషెహార్ కేంద్రం చుట్టూ జరుగుతున్న దాడులు మానవ జాతికి, ఇటు పర్యావరణానికి తీవ్రమైన ప్రమాదం తెస్తాయని చెప్పారు. ఒకసారి రేడియేషన్ బయటకు వస్తే అది ఇరాన్లోనే ఆగిపోదని, గల్ఫ్ ప్రాంతం మొత్తం దాని ప్రభావంలోకి వెళ్లిపోతుందని గుర్తు చేశారు. ఈ పరిస్థితిని గమనించిన ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రం దగ్గర ప్రాజెక్టుకు ఏర్పడిన విషయాన్ని నిర్ధారించింది. అయితే ఇప్పటి వరకు రేడియేషన్ స్థాయిలో పెరుగుదల కనిపించలేదని ప్రకటించింది. అయినా ప్రమాదం లేదని ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే న్యూక్లియర్ కేంద్రాల దగ్గర చిన్న తప్పిదం కూడా పెద్ద విపత్తుగా మారిన ఉదాహరణలు ఉన్నాయి. ఒకప్పుడు యూరోప్లో జరిగిన చెర్నోబిల్ డిజాస్టర్ మొదట చిన్న సమస్యలా కనిపించినా అది క్షణాల్లోనే అణు విపత్తుకు మారింది. ఒక నగరం ఖాళీ అయింది, వేల మంది జీవితాలు మారిపోయాయి. జపాన్లో జరిగిన ఫ్యూకుషిమా ఘటన కూడా అలాంటిదే. దాని ప్రభావం ఇప్పటికీ తగ్గలేదు. రేడియేషన్తో ఆటలాడితే ప్రమాదం తప్పదని ఈ రెండు ఘటనలు కళ్లకు కట్టాయి. ఇప్పుడు అదే భయం బుషెహార్ చుట్టూ తిరుగుతోంది. బయటికి చూస్తే అన్నీ సాధారణంగానే ఉన్నట్టు చెబుతున్నారు, కానీ విద్యుత్ ఉత్పత్తి ఆగలేదంటున్నారు. కానీ దాడులు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ఈ ప్రమాదం ఇరాన్కే పరిమితం కాదండి. గల్ఫ్ తీరంలోని దేశాలు, పెద్ద నగరాలు, కోట్ల మంది జనాభా ప్రమాదంలో ఉన్నట్టే లెక్క. రేడియేషన్ గాలి ద్వారా ప్రయాణిస్తే అది దేశాల మధ్య తేడా చూడదు. ఒకవేళ నీటిలో కలిస్తే అప్పుడే అది సముద్రాన్ని దాటి వెళుతుంది. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఇది రేడియేషన్ ఒకసారి లీక్ అయినా దాని వ్యాప్తిని ఎవరూ ఆపలేరు. సో యావత్ ప్రపంచాన్ని నాశనం చేసే ఈ తరహా దాడులు జరగకుండా ఉండాలని విశ్లేషకులైతే అభిప్రాయపడుతున్నారు.